బాక్సాఫీస్ దగ్గర కొత్త వాళ్ళు నటించిన సినిమాలు సక్సెస్ అవ్వాలి అంటే కష్టమే. పెద్ద పెద్ద స్టార్స్ నటించిన సినిమాలే ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ఇక కొత్త యాక్టర్స్ నటించిన సినిమాలు చూడాలి అంటే అందులో ఎంతో మ్యాటర్ ఉంటే తప్పితే టికెట్ తెంపే అవకాశం తక్కువే. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ లో ఈ ఏడాది ముంజియా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొత్త వాళ్ళతో వచ్చిన సినిమా కిల్ కల్కి ఊపులో అనుకున్న రేంజ్ లో రీచ్ ను సొంతం చేసుకోలేకపోయింది. కానీ సినిమా చూసిన తక్కువ మంది ఆడియన్స్ చెప్పిన మాట ఇది కదా సినిమా అంటే. కొత్త యాక్టర్ కాకుండా ఏ స్టార్ హీరోకి కూడా ఈ కథ పడినా బాక్సాఫీస్ ఓ రేంజ్ లో షేక్ అయ్యేది. అంతలా షేక్ చేసే కథ సినిమాలో ఏమీ లేదు. కానీ ఆ టేకింగ్ యాక్షన్ సీన్స్ చూస్తున్నంతసేపు ఇది హాలీవుడ్ సినిమా ఏమో అనిపించే రేంజ్ లో మెప్పిస్తుంది. కథ పాయింట్ కు వస్తే మిలిటరీ ఆఫీసర్ అయిన హీరో పలుకుబడి ఉన్న బిజినెస్ మ్యాన్ కూతురుని ఇష్టపడతారు. ఇద్దరు ప్రేమించుకున్న హీరోయిన్ ఫాదర్ తనకు మరో సంబంధం చూస్తాడు. ఆ విషయం తెలుసుకున్న హీరో తన కోసం వస్తాడు. అందరూ ఒక ట్రైన్ జర్నీలో ఉండగా ఆ ట్రైన్ లోకి బందిపోటులు ఎంటర్ అవుతారు. అల్లకల్లోలం సృష్టిస్తారు. ఈ క్రమంలో హీరో ఏం చేశాడు, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మిగిలిన కథ. ఓవరాల్ గా 1:45 నిమిషాల లెంత్ మాత్రమే ఉన్న ఈ సినిమా ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించదు. కథలో ఎక్కువ పార్ట్ యాక్షన్ డోస్ ఉన్నప్పటికీ ఆ యాక్షన్ పార్ట్ కొరియోగ్రఫీ చూపు తిప్పుకోనివ్వదు. అలాగే రేసీ స్క్రీన్ ప్లే తో కూడా ఆడియన్స్ కి ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు వైలెన్స్ ఎక్కువ అనిపించినా కూడా అది అవసరం అనిపించేలా ఉంటాయి. హాలీవుడ్ జాన్ విక్ రేంజ్ లో బ్లడ్ బాత్ సృష్టించారు కొత్త వాళ్ళందరూ కలిసి. మొత్తం మీద సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏం సినిమారా బాబు అని అనుకోవడం ఖాయం. అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కల్కి ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ రీచ్ ను సొంతం చేసుకోలేదు. కానీ ఉన్నంతలో 24 కోట్ల రేంజ్ లో నెట్ వసూలను మాత్రమే సాధించింది. ఈ కథ ఏ టాప్ స్టార్ లేదా మీడియం రేంజ్ హీరోకు పడినా కూడా బ్లాక్ బస్టర్ అయి ఉండేది. మీకు ఇలాంటి ఊరమాస్ యాక్షన్ మూవీస్ ఇష్టం అయితే ఖచ్చితంగా ఈ సినిమాను చూసి తీరండి. మీరు ఆల్రెడీ ఈ సినిమాను కనుక చూసి ఉంటే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.